హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ధీరం. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోని అర్ధరాత్రి సమయంలో ఈ మూవీలో హీరో అయినటువంటి స్టాలిన్ ఎవరినో తరుముకుని వెళుతూ ఉంటాడు. అలా తరుముకుని వెళుతూ ఒక పెద్ద క్లాక్ టవర్ మీదకి వెళ్ళగా అక్కడ మన స్టాలిన్ తరుముకొని వచ్చిన వారిని అక్కడ షూట్ చేసి చంపేస్తాడు. కొంతసేపటి తర్వాత అక్కడికి మన స్టాలిన్ టీం కూడా అక్కడికి వచ్చేస్తారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ హ్యూమన్ రైట్స్ సంస్థ వాళ్ళు మన హీరో అయినటువంటి స్టాలిన్ పై అధికారి అయినటువంటి కమిషనర్ ని ఇద్దరిని పిలిచి మీకు తనను చంపే రైట్స్ ఎవరిచ్చారో అని విచారిస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇక్కడే స్టోరీ వారం రోజుల క్రితం ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. ఈ స్టాలిన్ తన టీం తో పాటు ఒక స్కూల్ దగ్గరికి వెళ్లి స్కూల్ మేనేజ్మెంట్ ని కలిసి 2018 బ్యాచ్ డీటెయిల్స్ మొత్తం మాకు కావాలి అని తీసుకుంటాడు. ఆ లిస్ట్ లో ఉన్నటువంటి ఆల్తాఫ్ అనే పేరుని చూసినటువంటి స్టాలిన్ ఎందుకు షాక్ అవుతూ ఉంటాడు. నిజానికి ఈ స్టాలిన్ టీం అక్కడికి రావడానికి కారణం ఏమిటి అంటే అక్కడ ఒక పార్టీ జరిగి ఉంటుంది. ఆ పార్టీకి అటెండ్ అయినటువంటి జాన్ అనే ఒక వ్యక్తిని అక్కడ చంపేసి ఉంటారు. స్టాలిన్ వెంటనే అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలని చెక్ చేయడానికి ప్రయత్నించగా అక్కడ సీసీటీవీ కెమెరాలు ఏవి కూడా పని చేయకుండా ఉండి ఉంటాయి. కేవలం జాన్ డెడ్ బాడీ దగ్గర కాల్ చేసినటువంటి సిగరెట్లు, తన డెడ్ బాడీ మీద ఒక మహిళ వెంట్రుకలు, అలాగే తన చేతి మీద మాత్రం లిప్స్టిక్ తో పెట్టినటువంటి ముద్దు మార్క్స్ మాత్రమే ఉంటాయి. దాంతో వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపిస్తారు. మరోపక్క ఇదే న్యూస్ ని జర్నలిస్ట్ అయినటువంటి శ్రద్ధ అనే అమ్మాయి న్యూస్ లో ప్రచారం చేస్తూ ఉంటుంది. ఈ న్యూస్ ను చూసినటువంటి రాధిక అనే మహిళ మాత్రం ఎందుకో చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది. తను ఎందుకు ఆశ్చర్యపోతుంది అన్నది మనకు ముందు తెలుస్తుంది. అదే సమయంలో ఎక్కడైతే ఈ జాన్ చనిపోయాడో ఆ పార్కింగ్ ఏరియాలోనే ఒక అమ్మాయి స్పృహ తప్పి పడిపోవడంతో తనని హాస్పిటల్లో చేర్పించారు అని పోలీసులు వెంటనే ఆ అమ్మాయితో మాట్లాడడం కోసం హాస్పిటల్ దగ్గరికి బయలుదేరి వెళ్తారు. దాంతో ఆ అమ్మాయి పోలీసులు తనను కలవడానికి వస్తున్నారు అని అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పోలీసులు వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఎందుకు నువ్వు మమ్మల్ని చూసి పారిపోతున్నావు, నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటారు. దాంతో ఆ అమ్మాయి పోలీసుల్ని చూసి భయపడుతూ సమాధానం చెప్పడం మొదలు పెడుతుంది. సార్, నేను కూడా చనిపోయినటువంటి ఆ జాన్ వెళ్ళినటువంటి ఫంక్షన్ కి వెళ్ళాను, కానీ నాకు పార్టీ జరిగే ప్లేస్ దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేక నా ఫ్రెండ్స్ ని మాత్రమే వెళ్ళిపోమని నేను మాత్రం కారులో కూర్చుని గేమ్ ఆడుకుంటూ ఉన్నాను. కొంతసేపటి తర్వాత సడన్ గా నాకు ఏదో సౌండ్ వినిపించింది. వెంటనే నేను కారు దగ్గర అక్కడ జాన్ చనిపోయి ఉన్నాడు. దాంతో నేను చాలా భయపడిపోయి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయే సమయంలో ఒక బాబుకు ఢీ కొట్టి కింద పడిపోయి స్పృహ కోల్పోయాను అంటుంది. ఆ మాటల వల్ల పోలీసులు అంటే ఈ అమ్మాయికి ఆ జాన్ హత్యకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ వెంటనే స్టాలిన్ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ ని పిలిచి విచారించగా సెక్యూరిటీ గార్డ్ వెంటనే స్టాలిన్ ని చూసి ఆ రోజు ఎవరో నల్లట డ్రెస్ వేసుకున్న వ్యక్తి ఇక్కడి నుంచి పరిగెడుతూ ఉండడం నేను చూశాను, కానీ అతని ఫేస్ మాత్రం నాకు గుర్తు లేదు అని అంటూ ఉంటాడు. దాంతో స్టాలిన్ వెంటనే ఈ కేసుని చాలా తీవ్రంగా విచారించడం మొదలు పెడతాడు. కట్ చేస్తే అదే సమయంలో ఒక వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికి ఉండడంతో తనని స్టేషన్ కి తీసుకుని వచ్చి కూర్చొని పెట్టి ఉంటారు. అతని పేరు జాన్సన్. ట్విస్ట్ ఏమిటి అంటే ఈ జాన్సన్ మరి ఎవరో కాదు, ఇన్స్పెక్టర్ స్టాలిన్ వాళ్ళ తమ్ముడే అయి ఉంటాడు. అంటే ఇన్స్పెక్టర్ స్టాలిన్ వాళ్ళ ఫాదర్ రెండవ భార్య కొడుకై ఉంటాడు. దాంతో అది చూసినటువంటి స్టాలిన్ వెంటనే వాళ్ళ పోలీసుల్ని చూసి అతన్ని వదిలేయండి అని సైగ చేస్తాడు. అయితే జాన్సన్ కి మాత్రం స్టాలిన్ అంటే అసలు ఇష్టం ఉండదు. దాంతో అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని చూసి నేను ఎవరు దయాదాక్షిణ్యాల మీద బ్రతకడం లేదు, నేను తాగి వచ్చాను కదా, అందరిలాగే నా మీద ఫైన్ వెయ్యండి, ఫైన్ కట్టి నేను ఇక్కడి నుంచి నా బండి తీసుకుని వెళ్తాను అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో స్టాలిన్ కి కమిషనర్ ఫోన్ చేసి నీ టీంలోకి 2 ఎస్ఐల్ని ఇస్తున్నాను, ఆ 2 ఎస్ఐల్ని కూడా నీ టీంలో చేర్చుకుని వెంటనే ఈ కేసుని త్వరగా క్లోజ్ చెయ్యి, పైనుంచి చాలా ప్రెజర్ వస్తుంది అని అంటూ ఉంటాడు. తర్వాత స్టాలిన్ వెంటనే తన టీంలోకి వచ్చినటువంటి ఎస్ఐలు ఇద్దరిని తీసుకుని ఎక్కడైతే ఆ జాన్ చనిపోయాడో ఆ పార్కింగ్ ఏరియా దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటాడు. మన స్టాలిన్ కి ఒక స్పెషాలిటీ ఉంటుంది, తనకి ఇమాజినేషన్ పవర్ ఉండి ఉండడంతో అక్కడ మొత్తం కూడా చెక్ చేస్తూ అక్కడ ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా తనకి ఇమాజినేషన్ లో కనిపిస్తూ ఉంటుంది. జాన్ పార్టీకి వచ్చి బాగా ఎంజాయ్ చేసి సిగరెట్ తాగుదామని పార్కింగ్ ఏరియాలకు వచ్చి ఉంటాడు. అదే సమయంలో జాన్ కి పరిచయం ఉన్నటువంటి ఆ అమ్మాయి అక్కడ కారులో ఉండడంతో
ఉండడంతో తనతో మాట్లాడుతూ అక్కడ ఇద్దరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఉండి ఉంటారు. ఆ సమయంలోనే ఎవరో వచ్చి ఆ జాన్ని చంపేసి ఉండగా దాన్ని చూసినటువంటి ఈ అమ్మాయి స్పృహ తప్పి కింద పడిపోయి ఉంటుందేమో అని స్టాలిన్ తనకు ఉన్నటువంటి ఇమాజినేషన్ పవర్ ని యూస్ చేసుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే స్టాలిన్ కి ఆ జాన్ గురించి మరొక విషయం కూడా తెలుస్తుంది. అదేమిటి అంటే ఒక అమ్మాయి పోలీస్ కంప్లైంట్ తన మీద ఇచ్చింది అని తెలుస్తుంది. ఆ అమ్మాయి మరెవరో కాదు. మూవీ స్టార్టింగ్ లో ఒక అమ్మాయి టీవీ న్యూస్ చూస్తూ చాలా బాధపడుతూ ఉంది కదా రాధిక. తనే జాన్ మీద కంప్లైంట్ కూడా ఇచ్చి ఉంటుంది. పోలీసులు వెంటనే తన దగ్గరికి వెళ్లి అడగగా పోలీసులు చూసినటువంటి రాధిక, సరే వీళ్ళు ఎప్పుడూ కూడా నా కాఫీ షాప్ దగ్గరకు వచ్చి గొడవ చేస్తూ ఉండేవాళ్ళు, అందుకే కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది, అంతే తప్ప అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఉంటుంది. ఆ తర్వాత స్టాలిన్ అండ్ టీం వెంటనే ఆ జాన్ ఇంటి దగ్గరికి వెళ్లి జాన్ రూమ్ ను ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చెక్ చేస్తూ ఉండగా అక్కడ చాలా మద్యం బాటిళ్లు అలాగే కొన్ని డ్రగ్స్ వీటితో పాటు అమ్మాయిలు వాడే వస్తువులు కూడా అక్కడ ఉంటాయి. వీటన్నిటిని చూసినటువంటి స్టాలిన్ కి ఈ జాన్ ఎలాంటి వాడో క్లియర్ గా అర్థమవుతుంది. అలా జాన్ రూమ్ ని వెతికి స్టాలిన్ టీం వెంటనే అక్కడి నుంచి వెళుతూ ఉన్న సమయంలోనే జాన్ కి ఒక లెటర్ రావడంతో దాన్ని ఓపెన్ చేసి చూడగా దానిలో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో జాన్ చనిపోవాలి కానీ కిరణ్ మాత్రం బ్రతికి ఉండాలి అని రాసి ఉంటారు. దాన్ని చూసినటువంటి స్టాలిన్ టీం వెంటనే ఇప్పుడు కిరణ్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవాలి అని కిరణ్ అడ్రస్ ని వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత కొద్దిసేపటికే పోలీసులు వెతుకుతున్నటువంటి కిరణ్ ని కూడా ఎవరో చంపేశారు అని తెలియడంతో పోలీసులు వెంటనే కిరణ్ ఇంటి దగ్గరికి వెళ్లి అక్కడ మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే ఇంతకు ముందు జాన్ ఏ విధంగా చనిపోయాడో సేమ్ అదే విధంగా ఇతన్ని కూడా చంపేసి జాన్ డెడ్ బాడీ దగ్గర మాత్రం ఒక సిలువని పెట్టి ఉంటారు. కానీ ఈ కిరణ్ డెడ్ బాడీ దగ్గర మాత్రం ఫుల్గా వాటర్ నింపినటువంటి ఒక బాటిల్ మాత్రమే పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటారు. ఇదంతా చూస్తున్నటువంటి స్టాలిన్ మాత్రం ఇది ఆత్మహత్య కాదు, ఇంతకుముందు జాన్ ని ఎవరైతే చంపారో వాళ్లే ఖచ్చితంగా ఈ కిరణ్ కూడా చంపే అవకాశం ఉంది అని అంటూ ఉంటాడు. మరోపక్క జర్నలిస్ట్ శ్రద్ధ మాత్రం పోలీసులు ఎవరెవరు ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేస్తున్నారో తను కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత స్టాలిన్ అండ్ టీం వెంటనే చనిపోయినటువంటి కిరణ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి చెక్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయగా ఇంటి దగ్గరకు ఒక కారు వచ్చినట్లుగా తెలుస్తుంది. దాంతో ఆ కారు ఎవరిదో తెలుసుకోగా ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కారు మరెవరిదో కాదు, చనిపోయినటువంటి కిరణ్ కి సిస్టర్దే అయి ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు వెంటనే ఆ కారు గురించి మరియు కిరణ్ అక్క గురించి ఎంక్వైరీ చేయగా వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే కిరణ్ వాళ్ళ అక్క ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో లేదని, తను 1.5 సంవత్సరం నుంచి ఆ కారు కూడా వాడడం లేదు అని తెలుసుకుంటాడు. అలాగే ఆ కారు గత 1.5 years నుంచి కూడా వాడడం లేదు అని పోలీసులు తెలుసుకుని వెంటనే కిరణ్ వాళ్ళ ఇంటి నుంచి వెళ్లిపోతూ ఉండగా అక్కడ కిరణ్ కి వచ్చినటువంటి ఒక లెటర్ అక్కడ కనిపిస్తుంది. స్టాలిన్ వెంటనే ఆ లెటర్ ని ఓపెన్ చేసి చూడగా అక్కడ తెలిసేది ఏమిటి అంటే ఆ సైకో కిల్లర్ మరొక వ్యక్తిని కూడా చంపబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి స్టాలిన్ అంటే మరొక హత్య కూడా జరగబోతుంది, దీన్ని ఎలాగైనా మనం ఆపాలి అని అనుకుంటూ ఉంటాడు. దాంతో మళ్ళీ ఆ కిరణ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని మొత్తం నీట్ గా చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకు తెలిసేది ఏమిటి అంటే ఆ కిరణ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినటువంటి కారు నిజానికి కిరణ్ వాళ్ళ అక్క కారు కాదని, అది కేవలం కిరణ్ వాళ్ళ అక్క కారు నెంబర్ ని మాత్రమే వేరే కారుకి పెట్టి వచ్చారు అని తెలుస్తుంది. అలా చెక్ చేస్తున్న సమయంలో స్టాలిన్ కి అక్కడ చాలా నీట్ గా చెక్ చేస్తూ ఉండగా సీసీటీవీ ఫుటేజ్ లో ఈ కిరణ్ వాళ్ళ ఇంటి దగ్గరికి బైక్ మీద ఒక అనుమానాస్పదమైన వ్యక్తి వచ్చినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ని చాలా శ్రద్ధగా పరిశీలిస్తున్నటువంటి స్టాలిన్ కి తెలిసేది ఏమిటి అంటే ఆ బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉన్నటువంటి గుర్తు తెలియని వ్యక్తి అబ్బాయి లాగా లేడు, తన నడకని చూస్తుంటే అమ్మాయి లాగా ఉన్నట్లుగా ఉంది అని వెంటనే స్టాలిన్ తన టీంలోని మెంబర్స్ అందరినీ పిలిచి మనం వెతుకుతున్నటువంటి సీరియల్ కిల్లర్ అబ్బాయి కాదు తను అమ్మాయి అని చెప్తూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆ సీరియల్ కిల్లర్ ని చూపించగా ఆ సీరియల్ కిల్లర్ మరొక వ్యక్తిని కూడా చంపడం కోసం ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు ఆ సీరియల్ కిల్లర్ నెక్స్ట్ చంపబోయే ఎమ్మెల్యే కొడుకుని చూపిస్తారు. ఎమ్మెల్యే కొడుకు దగ్గరికి తన ఫ్రెండ్స్ వచ్చి తనకు కొంచెం డ్రగ్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు. దాంతో ఆ డ్రగ్స్ ని తీసుకుని ఎమ్మెల్యే కొడుకు అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఇప్పటి వరకు జరిగినటువంటి హత్యలన్నీ కూడా శనివారం పూట జరిగాయి కాబట్టి ఈ శనివారం కూడా ఏదైనా హత్య జరగవచ్చు అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్డు మీద చాలా తీవ్రంగా చెకింగ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో డ్రగ్స్ తీసుకుని వస్తున్నటువంటి ఎమ్మెల్యే కొడుకు చెకింగ్ చేస్తున్నటువంటి ప్లేస్ లో ఆగకుండా కారు తీసుకుని వేగంగా వెళ్లిపోతాడు. దాంతో కొంతమంది పోలీసులు తనని ఫాలో అవుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో బ్లాక్ డ్రెస్ లో ఉన్నటువంటి సీరియల్ కిల్లర్ కూడా ఎమ్మెల్యే కొడుకుని ఫాలో అయ్యి వెళుతూ ఉంటుంది. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత ఎమ్మెల్యే కొడుకుని ఆ సీరియల్ కిల్లర్ కిడ్నాప్ చేసి ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ చెరువులో ఒక డెడ్ బాడీ తేలుతూ ఉంటుంది. దగ్గరికి వెళ్లి చూడగా అది ఎమ్మెల్యే కొడుకుదే అయి ఉంటుంది. ఆ డెడ్ బాడీ దగ్గర ఒక కారు కూడా ఉంటుంది. ఇన్స్పెక్టర్ స్టాలిన్ అది చూసి ఇది నెక్స్ట్ హత్యకి సంబంధించిన క్లూ అయి ఉంటుంది అనుకుంటూ ఉండగా అక్కడ మరొక లెటర్ కూడా దొరుకుతుంది. దాన్ని ఓపెన్ చేసి చూడగా నెక్స్ట్ మరొక హత్య కూడా జరగబోతుంది అని ఆ లెటర్ లో రాసి ఉంటుంది.
కానీ ఎవరిని చంపబోతున్నారో అన్న విషయం మాత్రం అక్కడ రాయకుండా ఉంటుంది. అది చూసినటువంటి స్టాలిన్ అసిస్టెంట్ స్టాలిన్ ని చూసి, సార్ ఎవరిని చంపబోతున్నారో రాయలేదు కదా, అంటే బహుశా సైకో కిల్లర్ నెక్స్ట్ ఎవరిని చంపడేమో అని అంటూ ఉండగా స్టాలిన్ మాత్రం తన అసిస్టెంట్ ని చూసి ఖచ్చితంగా ఆ సైకో కిల్లర్ నెక్స్ట్ కూడా హత్య చేస్తాడు, మనకు మాత్రమే క్లూ ఇవ్వలేదు అని అంటూ ఉంటాడు. స్టాలిన్ వెంటనే ఎక్కడైతే ఎమ్మెల్యే కొడుకు చనిపోయాడో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉండగా అక్కడికి మళ్ళీ గుర్తు తెలియనటువంటి బ్లాక్ డ్రెస్ లో ఒక అమ్మాయి స్ట్రక్చర్ లో ఉన్నటువంటి హంతకుడు వచ్చి ఉంటాడు. దాన్ని చాలా శ్రద్ధగా పరిశీలిస్తున్నటువంటి స్టాలిన్ కి ఆ బైక్ నెంబర్ దొరుకుతుంది. దాంతో ఆ బైక్ ఎక్కడ ఉందో కనిపెట్టి ఆ బైక్ ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళగా ట్విస్ట్ ఏమిటంటే ఆ ఇంట్లో మూవీ స్టార్టింగ్ లో న్యూస్ ని చూస్తూ రాధిక భయపడుతూ ఉంది కదా, ఆ రాధిక అక్కడ ఉంటుంది. స్టాలిన్ వెంటనే రాధికని చూసి, ఎవరు నువ్వు, ఎందుకు ఈ హత్యలన్నీ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ రాధిక వెంటనే స్టాలిన్ ని చూసి, సార్ ఇంతకు ముందు 2 హత్యలు జరిగాయి కదా, వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఈ ఎమ్మెల్యే కొడుకును మాత్రం నేను చంపడానికి వెళ్ళాను అని ఒప్పుకుంటుంది. ఇక్కడ స్టోరీ కథానికి వెళ్తుంది. 14 సంవత్సరాల వయసు ఉన్నటువంటి రాధికకు ఒక చెల్లెలు ఉండగా ఆ చెల్లెల్ని ఎమ్మెల్యే కొడుకు మరియు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి పబ్బుకి తీసుకుని వెళ్లి ఆమెకి నిద్ర మాత్రలు మింగించి ఆమెను అత్యాచారం చేసి అర్ధరాత్రిలో తనని తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయి ఉంటారు. ఆ సమయంలో అటుగా వెళుతున్నటువంటి లారీ తనని యాక్సిడెంట్ చేయడంతో చనిపోయి ఉంటుంది. అలా జరిగిందంతా చెప్పినటువంటి రాధిక వెంటనే స్టాలిన్ ని చూసి, నా చెల్లెలు చనిపోవడానికి కారణమైనటువంటి ఎమ్మెల్యే కొడుకుని చంపాలి అని నేను అక్కడికి వెళ్ళాను, కానీ నేను ముందే ఒక చోట పడిపోయాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకేమీ తెలియదు అని చెప్తుంది. దాంతో పోలీసులు కూడా ఈ రాధిక ఎమ్మెల్యే కొడుకుని చంపడానికి వెళ్ళింది కానీ తనని చంపినట్లుగా లేదు అని చెప్పి రాధికని అక్కడి నుంచి పంపించేస్తారు. దాంతో స్టాలిన్ వెంటనే ఆ ఎమ్మెల్యే కొడుకు గురించి బాగా ఎంక్వైరీ చేస్తూ ఉండగా అప్పుడే తనకు ఒక వీడియో దొరుకుతుంది. ఆ వీడియోలో ఎమ్మెల్యే కొడుకు మరియు తన ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక అమ్మాయి మీద అత్యాచారం చేస్తూ ఉంటారు. అదంతా కూడా వీడియో రికార్డ్ చేసి ఉంటారు. ఆ వీడియోని చూసినటువంటి స్టాలిన్ కి ఇక్కడ ఆ అమ్మాయి మీద అత్యాచారం చేస్తున్నటువంటి ఆ నలుగురే ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత స్టాలిన్ వెంటనే తన టీం ని తీసుకుని ఆ ఎమ్మెల్యే కొడుకు మరియు తన ఫ్రెండ్స్ చదువుకున్నటువంటి స్కూల్ దగ్గరికి వెళ్లి 2018 బ్యాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం తీసుకుని నెక్స్ట్ కిల్లర్ చంపబోయేది ఆల్తాఫ్ ని అని తెలుసుకుని వెంటనే ఆల్తాఫ్ ఎక్కడ ఉన్నాడో వెతుకుతూ ఉంటాడు. అయితే ఆల్తాఫ్ అడ్రస్ మాత్రం తనకు తెలియకపోవడంతో వీళ్ళందరూ ఏ అమ్మాయి మీద అయితే అత్యాచారం చేశారో ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళ్ళగా వాళ్ళ ఫాదర్ మాత్రం ఆ స్టాలిన్ ని చూసి మాట్లాడుతూ, మా అమ్మాయి మీద అత్యాచారం చేసిన మాట వాస్తవమే, కానీ ఈ విషయం బయటకు వస్తే ఆ స్కూల్ పేరు చెడిపోతుంది అని ఆ స్కూల్ యాజమాన్యం నా చేత చాలా తప్పుడు సాక్ష్యాలు చెప్పించారు. అయినా ఈ కేసు జరిగిపోయి చాలా సంవత్సరాలు అయ్యింది, ఇప్పటికీ చాలా మంది ఆ కేసు గురించి ఎంక్వైరీ అంటూ నా దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. నా కూతురు చనిపోయిన తర్వాత అదంతా మర్చిపోవడం కోసం నేను దూరంగా వచ్చి ఇప్పుడిప్పుడే మనశ్శాంతిగా బ్రతుకుతున్నాను, మళ్ళీ మీరెందుకు సార్ అవన్నీ గుర్తు చేస్తారు అని అంటూ ఉంటాడు. స్టాలిన్ వెంటనే ఆ వ్యక్తిని చూసి, సార్ నిన్ను ఇబ్బంది పెట్టడం కోసం కాదు, ఒకసారి నాకు నీ కూతురు ఫోటో ఉంటే ఇస్తారా అని అడుగుతాడు. దాంతో ఆ వ్యక్తి వెంటనే ఒక ఫోటో తీసుకువచ్చి స్టాలిన్ కి ఇవ్వగా ఆ ఫోటోను చూసినటువంటి స్టాలిన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఫోటోలో జర్నలిస్ట్ అయినటువంటి శ్రద్ధ ఉంటుంది. దాంతో స్టాలిన్ తన టీమ్ తో వెంటనే శ్రద్ధతో మాట్లాడడం కోసం శ్రద్ధ ఇంటి దగ్గరకు వెళ్ళగా పోలీసులు వస్తున్నారు అని తెలుసుకున్నటువంటి శ్రద్ధ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. సరిగ్గా అదే సమయంలో స్టాలిన్ కి ఆల్తాఫ్ ఎక్కడ ఉన్నాడో అడ్రస్ తెలియడంతో వెంటనే తన టీమ్ తో ఆల్తాఫ్ దగ్గరికి వెళ్లి ఆల్తాఫ్ ని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. అయితే ఆల్తాఫ్ ఫాదర్ మాత్రం చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అవడంతో పోలీస్ పెద్ద పెద్ద అధికారులతో మాట్లాడి చాలా ప్రెజర్ చేయడంతో ఆల్తాఫ్ ని వదిలేస్తారు. దాంతో ఆల్తాఫ్ వెంటనే అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో స్టాలిన్ ఆ ఆల్తాఫ్ కి తెలియకుండానే ఆల్తాఫ్ ని ఫాలో అవుతూ ఉండండి, ఎందుకంటే ఆ సైకో కిల్లర్ ఆల్తాఫ్ ని చంపే అవకాశం చాలా ఉంది, ఖచ్చితంగా ఈ ఆల్తాఫ్ ని చంపడం కోసం సైకో కిల్లర్ వస్తాడు, సో దూరం నుంచి మనం అతన్ని ఫాలో అవుతూ ఉందామని స్టాలిన్ తన టీమ్ తో పాటు ఆల్తాఫ్ ని ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. కానీ ఎంతసేపటికి అక్కడికి సైకో కిల్లర్ మాత్రం రాకుండా ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో స్టాలిన్ కి ఒక ఆలోచన వస్తుంది. ఈ ఎమ్మెల్యే మరియు తన ఫ్రెండ్స్ నలుగురు కలిసి ఒక అమ్మాయి మీద అత్యాచారం చేశారు కదా, అంటే ఆ వీడియోలో నలుగురు మాత్రమే కనిపిస్తున్నారు, కానీ ఆ వీడియోను షూట్ చేసినటువంటి 5వ వ్యక్తి కూడా ఉన్నాడు కదా, బహుశా ఖచ్చితంగా సైకో కిల్లర్ 5వ వ్యక్తిని టార్గెట్ చేసి ఉండవచ్చు అని వెంటనే పరిగెట్టుకుంటూ ఆల్తాఫ్ దగ్గరికి వెళ్లి, మీరు ఆ రోజు అమ్మాయి మీద అత్యాచారం చేసినప్పుడు వీడియో తీసిన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. దానికి ఆల్తాఫ్ వెంటనే ఆ రోజు వీడియో తీసినటువంటి ఆ వ్యక్తి పేరు చెప్తాడు. కట్ చేస్తే మరో పక్క ఆ రోజు వీడియోని తీసినటువంటి 5వ వ్యక్తి తను ఇప్పుడు ప్రెజెంట్ ఒక షోరూమ్ ని రన్ చేస్తూ రాత్రి అవ్వడంతో ఆ షోరూమ్ ని క్లోజ్ చేసి ఇంటికి వెళుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో సైకో కిల్లర్ అక్కడికి వచ్చి 5వ వ్యక్తిని చాలా తీవ్రంగా కొట్టి చంపేసి వెళ్లిపోతుంది. ఆ తర్వాత స్టాలిన్ తన టీమ్ తో అక్కడికి వచ్చి మొత్తం చెక్ చేస్తూ, అంటే ఖచ్చితంగా సీరియల్ కిల్లర్ నెక్స్ట్ ఆల్తాఫ్ ను చంపే అవకాశం ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో నిజంగానే ఆ సీరియల్ కిల్లర్ ఆల్తాఫ్ ను చంపడానికి వచ్చి పోలీసులకు దొరికిపోతుంది. స్టాలిన్ వెంటనే తనను చూసి ఈ హత్యలన్నీ
కూడా నువ్వే చేసావు కదా అని అడుగుతూ ఉండగా దానికి ఆ శ్రద్ధ వెంటనే ఆ స్టాలిన్ని చూసి మాట్లాడుతూ, మీకు ఇప్పటికే ఈ హత్యలన్నీ నేను ఎందుకు చేశానో అర్థమై ఉంటుంది. వీళ్ళు నా మీద చాలా తీవ్రంగా అత్యాచారం చేశారు, అందుకే వీళ్ళందరినీ కూడా చంపేశాను అని ఓపెన్గా ఒప్పుకుంటూ ఉంటుంది. అయితే స్టాలిన్కి మాత్రం ఇంతకుముందు చనిపోయినటువంటి డెడ్ బాడీస్ దగ్గర దొరికినటువంటి ఫింగర్ ప్రింట్స్ కి శ్రద్ధ ఫింగర్ ప్రింట్స్ కి అసలు మ్యాచ్ అవ్వకుండా ఉంటాయి. దాన్ని చూసినటువంటి స్టాలిన్ ఈ హత్యలన్నీ కూడా శ్రద్ధ చేయలేదు, శ్రద్ధ ఎవరినో కాపాడాలని చూస్తుంది అని వెంటనే శ్రద్ధ గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. అలా శ్రద్ధ గురించి ఎంక్వైరీ చేస్తూ శ్రద్ధ ఫాదర్ ఇచ్చినటువంటి ఆ ఫోటోని మళ్ళీ చూస్తూ ఉండగా ఆ ఫోటోలో శ్రద్ధతో పాటు ఆ ఫోటోని తీసినటువంటి వ్యక్తి రిఫ్లెక్షన్ కూడా చాలా నీట్ గా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి స్టాలిన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిజానికి అక్కడ శ్రద్ధని ఫోటో తీసిన వ్యక్తి మరి ఎవరో కాదు, స్టాలిన్ వాళ్ళ తమ్ముడైనటువంటి జాన్సన్ నే తీసి ఉంటాడు. దాంతో స్టాలిన్ వెంటనే జాన్సన్ దగ్గరికి వెళ్లి తనని ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టగా అసలు ఏం జరిగిందో తను చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి స్టాలిన్ ఫాదర్ తన చిన్న కొడుకైనటువంటి జాన్సన్ కి ఇన్స్టెంట్ గా ఫోటోలు తీసేటటువంటి ఒక కెమెరాని గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడు. దాంతో ఆ కెమెరా ద్వారా జాన్సన్ ఫోటో తీస్తూ ఉండగా ఈ అమ్మాయి కూడా తన దగ్గరికి వచ్చి ఫోటో తీయమని అడుగుతుంది. జాన్సన్ కూడా తనకు ఫోటో తీసిస్తాడు. అలా జరిగిందంతా కూడా జాన్సన్ ఆ స్టాలిన్ కి చెప్తూ ఇంతకు మించి నాకేమీ తెలియదు అని అంటూ ఉంటాడు. ఆ సమయంలో స్టాలిన్ వెంటనే ఇంతకు ముందు చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోని ఆ జాన్సన్ కి చూపించగా వాళ్ళని చూసినటువంటి జాన్సన్ వీళ్ళ అంటూ ఇంతకు ముందు జరిగినటువంటి మరొక స్టోరీ చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. జాన్సన్ చిన్నతనంలో ఒక హాస్టల్లో చదువుకుంటూ ఉండగా అదే హాస్టల్లో నిర్మల్ అనే ఒక అబ్బాయి కూడా చదువుకుంటూ ఉంటాడు. అయితే అదే హాస్టల్లో ఇప్పుడు చనిపోతున్నటువంటి 5 మంది కూడా అక్కడ చదువుకుంటూ ఉండి ఉంటారు. ఆ సమయంలో 5 మంది కూడా నిర్మల్ అనే చిన్న అబ్బాయిని చాలా ఇబ్బంది పెడుతూ టార్చర్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా జాన్సన్ దూరం నుంచి గమనిస్తూ తను వెంటనే ఆ నిర్మల్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నువ్వు ఈ టార్చర్ ని భరించలేవు, ఒకసారి మీ అమ్మతో ఫోన్ లో మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు కదా అంటూ తనకు ధైర్యం చెప్తూ ఉంటాడు. దాంతో నిర్మల్ వెంటనే తన అమ్మకు ఫోన్ చేయగా తన అమ్మ మాత్రం నిర్మల్ తో మాట్లాడుతూ, నేను ఇప్పుడు నీ మాటల్ని వినే పరిస్థితుల్లో లేను, నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పి చాలా కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. దాంతో నిర్మల్ చాలా బాధపడి ఏడుస్తూ, మా అమ్మకి చాలా మంది వ్యక్తితో అక్రమ సంబంధాలు ఉన్నాయి, అందుకే తను నన్ను సరిగ్గా పట్టించుకోదు, ఇప్పుడు కూడా తను ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళదు అని ఏడుస్తూ గోడ మీద ఏదో విచిత్రమైన రాతలు రాస్తూ ఏడుస్తూ ఉంటాడు. అలా జరిగిందంతా కూడా జాన్సన్ తన అన్నయ్యనటువంటి స్టాలిన్ కి చెప్తూ, ఆ నిర్మల్ గోడ మీద ఏడుస్తూ రాసినటువంటి విచిత్రమైన గీతల్ని కూడా నేను ఫోటో తీశాను అని తను అప్పుడు ఫోటో తీసినటువంటి ఆ ఫోటోలన్నింటినీ కూడా స్టాలిన్ కి చూపిస్తూ, నేను ఈ ఫోటోలు ఎప్పుడో చిన్నప్పుడు తీశాను, ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్యలు కూడా సేమ్ ఇదే విధంగా జరుగుతున్నాయి అంటే నాకెందుకో చాలా నమ్మశక్యంగా లేదు అని అంటూ ఉంటాడు. అదే సమయంలో పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి ఆల్తాఫ్ పోలీసులకు కనిపించకుండా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి తన గర్ల్ ఫ్రెండ్ ని హోటల్ రూమ్ కి తీసుకుని వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి సైకో కిల్లర్ బ్లాక్ డ్రెస్ లో వచ్చి ఆ ఆల్తాఫ్ ను అక్కడే చంపేస్తుంది. అది చూసినటువంటి ఆల్తాఫ్ గర్ల్ ఫ్రెండ్ ఒక్కసారిగా కళ్ళు తిరిగి అక్కడే పడిపోతుంది. ఆల్తాఫ్ చనిపోయాడు అని తెలుసుకున్నటువంటి స్టాలిన్ టీం అక్కడికి రాగా స్టాలిన్ మొత్తం చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి అక్కడ మళ్ళీ ఆ డెడ్ బాడీ దగ్గర ఒక వాచ్ కనిపిస్తుంది. దాన్ని చూసినటువంటి స్టాలిన్, అంటే ఈ హత్యలు ఇంకా ఆగేటట్లు లేవు, మరొక హత్య కూడా ఏదో జరగబోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో స్టాలిన్ వెంటనే జర్నలిస్ట్ శ్రద్ధ దగ్గరికి వచ్చి, నీకు నిర్మల్ తెలుసా, ఈ హత్యలన్నిటి వెనకాల అతనే ఉన్నాడు కదా అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడే శ్రద్ధ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి శ్రద్ధ ఫాదర్ ఒక బుక్ షాప్ ని పెట్టుకుని ఉండగా ఆ బుక్ షాప్ లో శ్రద్ధ ఉండగా ఆ బుక్ షాప్ దగ్గరికి నిర్మల్ వచ్చిన సమయంలోనే శ్రద్ధకి మరియు నిర్మల్కి పరిచయం అవుతుంది. ఇద్దరు చాలా ఫ్రెండ్స్ అయిపోతారు. ఆ సమయంలో నిర్మల్ శ్రద్ధ బట్టల్ని మరియు గాజుల్ని కూడా ఇష్టంగా వేసుకుంటూ ఉంటాడు. అప్పటి నుంచి తను కొంచెం కొంచెం అమ్మాయిలాగా మారిపోతూ ఉంటాడు. అయితే ఆ సమయంలో ఒక రోజు ఈ 5 యువకుల్ని చూసినటువంటి నిర్మల్ చాలా భయపడుతూ ఉండగా శ్రద్ధ మాత్రం నిర్మల్ ని చూసి, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా నీకు అంటూ నిర్మల్ ని తీసుకుని వెళుతూ ఉంటుంది. ఆ సమయంలో 5 మంది కూడా శ్రద్ధని కామెంట్ చేయడంతో శ్రద్ధ వాళ్ళందరినీ కూడా చాలా ధైర్యంగా కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో 5 మంది కూడా మమ్మల్నే కొడతావా, నీ అంతు చూస్తావంటూ కోపంతో రగిలిపోతూ ఒకరోజు ఆ వర్షం పడుతూ ఉన్న సమయంలో శ్రద్ధ ఒంటరిగా వెళుతూ ఉండగా ఆ శ్రద్ధని పట్టుకుని తీసుకుని వచ్చి తనని చాలా తీవ్రంగా కొట్టి ఈ 5 మంది కూడా చాలా ఘోరంగా తన మీద అత్యాచారం చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తి వీడియో తీస్తూ ఉండగా మిగిలిన 4 వ్యక్తులు కూడా శ్రద్ధ మీద అత్యాచారం చేస్తూ ఉంటారు. అలా ఒకరి తర్వాత ఒకరు శ్రద్ధ మీద అత్యాచారం చేస్తూ అక్కడి నుంచి బయటకు వస్తూ ఉండగా బయట ఉన్నటువంటి నిర్మల్ మాత్రం వాళ్ళని చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అలా జరిగిందంతా చెప్పినటువంటి శ్రద్ధ వెంటనే స్టాలిన్ ని చూసి, ఆ రోజు నేను చివరిసారిగా నిర్మల్ ని చూశాను, ఆ తర్వాత నేను ఎప్పుడూ కూడా నిర్మల్ ని చూడలేదు అని అంటూ ఉంటుంది. విషయం తెలుసుకున్నటువంటి స్టాలిన్ వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్లి ఈ హత్యలన్నీ కూడా చేస్తున్నది నిర్మల్ అనే ఒక వ్యక్తి, అతను ఇప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, ఖచ్చితంగా తను ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా త్వరలోనే పట్టుకుంటామని అంటూ ఉంటాడు. ఇక్కడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది.
ఆ స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరికి ఒక ఇన్స్పెక్టర్ వచ్చి మాట్లాడుతూ, మీ స్కూల్లో చదువుతున్నటువంటి ఒక అమ్మాయి మీద ఒక 5 మంది వ్యక్తులు అత్యాచారం చేశారు అని మా దగ్గరికి ఒక చిన్న బాబు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు అని ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ప్రిన్సిపాల్ ఒక్కసారిగా షాక్ అవుతూ వెంటనే ఆ ఇన్స్పెక్టర్ని చూసి, సార్ ఎలాగైనా సరే ఆ పిల్లల మీద కేసు లేకుండా చూడండి, నేను ఆ 5 పిల్లల తల్లిదండ్రులను ఇక్కడికి పిలిపిస్తాను, మీరు వాళ్ళతో మాట్లాడి మీకు ఎంత డబ్బులు కావాలంటే మీరు తీసుకోవచ్చు అని అంటాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ డబ్బులు కాసిపడి వెంటనే ఆ 5 మంది పిల్లల మీద కూడా ఎటువంటి కేసు రాకుండా ఆ కేసుని క్లోజ్ చేసేసి ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఇదంతా తెలుసుకున్నటువంటి స్టాలిన్ వెంటనే అప్పుడు ఆ కేసుని హ్యాండిల్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్లి తనని కలిసి మాట్లాడడం మొదలు పెడతాడు. అప్పట్లో ఆ శ్రద్ధ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ వెంటనే మన స్టాలిన్ని చూసి, సార్ ఆ నిర్మల్ అనేవాడు చాలా మానసికంగా వికలాంగుడు, తను ఎప్పుడూ కూడా తన చేతుల్ని కాళ్ళని కట్ చేసుకుంటూ ఉండేవాడు, ఒకరోజు తనంతట తాను ఒక పెద్ద క్లాక్ టవర్ ఎక్కి దాని మీద నుంచి కిందకు దూకి చనిపోయాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి స్టాలిన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఈ నిర్మల్ చనిపోతే ఇప్పుడు హత్యలు ఎవరు చేస్తున్నారో అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో స్టాలిన్ కి తన అసిస్టెంట్ ఫోన్ చేసి, సార్ ఆ హాస్పిటల్లో ఆల్తాఫ్ గర్ల్ ఫ్రెండ్ స్పృహలోకి వచ్చింది, తను ఏం జరిగిందో మొత్తం చెప్పాలనుకుంటుంది అని చెప్పడంతో స్టాలిన్ వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళగా అల్తాఫ్ గర్ల్ ఫ్రెండ్ వెంటనే స్టాలిన్ ని చూసి మాట్లాడుతూ, సరే ఎవరో ఒక కిల్లర్ వచ్చి అల్తాఫ్ ని అతి కిరాతకంగా హత్య చేసి వెళ్లిపోయాడు, అతని ఫేస్ నాకు బాగా గుర్తుంది అని చెప్పడంతో గుర్తులన్నీ కూడా చెప్తూ ఉంటుంది. దాంతో స్టాలిన్ వెంటనే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ తో ఆ బొమ్మని డ్రా చేయించగా ఆ బొమ్మను చూసినటువంటి స్టాలిన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే ఇప్పటి వరకు పోలీసులు ఇదంతా చేస్తున్నది మొదట్లో శ్రద్ధ అని, ఆ తర్వాత నిర్మల్ అని అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి ఇదంతా చేస్తున్నది శ్రద్ధ కాదు, నిర్మల్ కాదు, అక్కడ నిర్మల్ వాళ్ళ మదర్ అయి ఉంటుంది. ఆమె పేరు విమల. ఇక్కడే మనకు మరొక ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపిస్తారు. ఈ విమల భర్త చనిపోవడంతో వాళ్ళకి చాలా అప్పులు ఉండడంతో అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా విమల దగ్గరికి వచ్చి మా అప్పులన్నీ కూడా తీర్చు, లేదంటే వచ్చి మాతో పడుకో అంటూ ఉంటారు. దాంతో విమల చేసేది ఏమీ లేక వాళ్ళందరి దగ్గరికి వెళ్లి సమయాన్ని గడిపి వస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్నటువంటి ఈ నిర్మల్ మాత్రం మా అమ్మ మంచిది కాదు అని అనుకుంటూ ఉంటాడు. అయితే విమల మాత్రం నా కొడుకు ఇక్కడే ఉంటే నా కష్టం అంతా కూడా తను చూసి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది అని, తన కొడుకు తనకు దూరంగా ఉండడం ఇష్టం లేనప్పటికీ కావాలని నిర్మల్ని తిట్టి నిర్మల్ని తీసుకుని వెళ్లి దూరంగా ఉన్న హాస్టల్లో పెట్టి అక్కడ చదివిస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే ఈ 5 మంది వ్యక్తులు కూడా నిర్మల్ని టార్చర్ చేసి ఉండడంతో నిర్మల్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి ఉంటాడు. అయితే నిర్మల్ వాళ్ళ మదర్ అయినటువంటి విమల మాత్రం తనకు ఉన్నటువంటి ఆస్తి మొత్తం అమ్మి ఆ అప్పుల వాళ్ళకి కడుతూ ఒక చిన్న ఇంట్లో జీవిస్తూ తన కొడుకు కోసమే జీవిస్తూ ఉంటుంది. కానీ అయినప్పటికీ తన కొడుకు ఇక్కడికి వచ్చి తన కష్టాలను చూస్తే బాధపడతాడు అని, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హాస్టల్ నుంచి బయటికి రావద్దు అంటూ కొంచెం కఠినంగా చెప్పి ఉంటుంది. దాంతో నిర్మల్ చాలా బాధపడి ఉంటాడు. అలాంటి సమయంలో ఒక రోజు ప్రిన్సిపాల్ ఈ విమలకి ఫోన్ చేసి అక్కడికి స్కూల్ దగ్గరికి పిలిపిస్తుంది. విమల అక్కడికి వెళ్ళగా ప్రిన్సిపల్ విమలాని చూసి, నీ కొడుకు కావాలనే తనను తాను కట్ చేసుకుని తనని కట్ చేసింది మరో 5 మంది అని 5 మంది మీద నింద వేస్తున్నాడు అని అంటూ ఉంటుంది. అయితే నిర్మల్ మాత్రం లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రిన్సిపల్ వెంటనే విమలాని చూసి, మీ అబ్బాయిని ఇక్కడ ఉంచకండి, తన వల్ల మిగతా అబ్బాయిలు కూడా పాడైపోయే ప్రమాదం ఉంది, వెంటనే ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోండి అని చాలా బలవంతంగా ఇంటికి పంపించేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నిర్మల్ తన అమ్మాయినటువంటి విమలాన్ని చూసి, అమ్మా నేను ఏమీ చేయలేదు, నన్నే ఆ 5 మంది టార్చర్ చేసేవాళ్ళు అని చెప్తూ ఉంటాడు. అయినప్పటికీ వాళ్ళ అమ్మ నమ్మకపోవడంతో మా అమ్మాయి నన్ను నమ్మడం లేదు అని ఒక పిచ్చి పట్టిన వాడులాగా పరిగెట్టుకుంటూ వెళ్లిపోయి క్లాక్ టవర్ ఎక్కి అక్కడి నుంచి దూకి చనిపోయి ఉంటాడు. అయితే తన కొడుకు శనివారం రోజు చనిపోయి ఉండడంతో విమల కోపం తెచ్చుకుని తన కొడుకుని టార్చర్ చేసిన వాళ్ళందరినీ కూడా శనివారం రోజే సీరియల్ కిల్లర్ లాగా అందరినీ చంపేస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా స్టాలిన్ తెలుసుకుంటాడు. విషయం తెలుసుకున్నటువంటి స్టాలిన్ వెంటనే విమల ఉన్నటువంటి గది దగ్గరికి వెళ్లి మొత్తం చెక్ చేయగా నెక్స్ట్ టార్గెట్ హాస్టల్ వార్డెన్ అని తెలుసుకుని వెంటనే తనని కాపాడాలి అని వెళ్తాడు. అప్పుడే విమల వార్డెన్ ని క్లాక్ టవర్ దగ్గరికి తీసుకుని వెళ్ళింది అని తెలుసుకుని అక్కడికి తరుముకుని వెళుతూ ఉంటాడు. ఈ సీన్ నే మనకు మూవీ స్టార్టింగ్ లో కూడా చూపించి ఉంటారు. అలా విమలాని తరుముకుని వెళుతూ విమల మీద గన్ను గురిపెట్టి, ఈ వార్డెన్ కి నీ కొడుకు చనిపోవడానికి ఎటువంటి సంబంధం లేదు, ఈ వార్డెన్ ను వదిలేయని అంటూ ఉంటాడు. అయితే విమల మాత్రం ఆ వార్డెన్ ని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాంతో స్టాలిన్ వెంటనే విమలాని గుండెకి పైన షూట్ చేస్తాడు. తను వెంటనే క్లాక్ టవర్ మీద నుంచి కింద పడి చనిపోయి ఉంటుంది. ఈ విషయం మీదనే మనకు మూవీ స్టార్టింగ్ లో హ్యూమన్ రైట్స్ వాళ్ళు మన స్టాలిన్ ని విచారించి ఉండి ఉంటారు. ఆ విధంగా ప్రాణాలు కాపాడుకున్నటువంటి వార్డెన్ వెంటనే బయటకు వచ్చి జరిగిందంతా కూడా అందరికీ చెప్తూ ఉంటాడు. ఆ సమయంలో వార్డెన్ మాట్లాడుతూ, నిజానికి ఆ విమలాన్ని స్టాలిన్ చంపలేదు, విమల కొడుకైనటువంటి నిర్మల్ని ఎవరెవరైతే టార్చర్ చేశారో వాళ్ళందరినీ కూడా చంపాలి అని ఒక బోర్డు మీద రాసుకున్నాడు. ఆ లిస్ట్ లో నిర్మల్ తన అమ్మాయినటువంటి విమలాన్ని కూడా లాస్ట్ లో చంపాలి అని ఆ లిస్ట్ లో రాసుకుని ఉన్నాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి విమల వెంటనే నన్ను కాపాడడానికి వచ్చినటువంటి స్టాలిన్ ని చూసి, నా కొడుకు చివరి కోరిక తన చివరిలో నన్ను చంపాలని,
సో నన్ను షూట్ చెయ్యి అంటూ చాలా బలవంతం చేసింది. అందుకే చేసేది ఏమీ లేక స్టాలిన్ చాలా తెలివిగా ఆ విమల గుండెకి పైన షూట్ చేశాడు. కానీ తనే కావాలని తన ప్రాణాలని తీసుకోవడం కోసం పైనుంచి కిందకు దూకి చనిపోయింది అని ఆ వార్డెన్ జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. అయితే స్టాలిన్ మాత్రం తనను విచారిస్తున్నటువంటి హ్యూమన్ రైట్స్ దగ్గర మాత్రం ఏం జరిగింది అని చెప్పకుండా ఉండడంతో వాళ్ళు తనను ఉద్యోగం నుంచి తీసేస్తారు. అలా స్టాలిన్ తన ఉద్యోగం పోయినప్పటికీ నిజం మాత్రం బయటికి తెలియకూడదు అని చాలా సైలెంట్ గా ఉద్యోగాన్ని పోగొట్టుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. తన బెస్ట్ ఫ్రెండ్ ని ఆత్మ ఎందుకు చంపాలని చూస్తుంది? అసలు రోప్ కర్స్ అంటే ఏమిటి? ఎందుకు ఈ రోప్ కర్స్ రిచువల్ ని చేస్తారు? ఒకే స్కూల్కి చెందిన ముగ్గురు ఫ్రెండ్స్ ఒకే విధంగా ఎలా చనిపోయారు? వారి మరణం వెనక దాగి ఉన్న రహస్యం ఏమిటి? ఒక కూతురు తన సొంత తల్లినే ఎందుకు చంపింది? అమ్మాయిలు వాళ్ళ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఏం చేస్తారో తెలియాలి అంటే ద రోప్ కర్స్ మూవీని చూడాల్సిందే. ఈ తైవాన్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.